హాయ్ వ్యూవర్స్, ఐఎమ్ డాక్టర్ కోలా. మరి డీసెట్ అభ్యర్థులందరికీ హాయ్. మీరందరూ కూడా ఒక సంశయంలో ఉంటారు. మరి డీసెట్ ఎగ్జామినేషన్లో, ఎంట్రన్స్లో ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ ఏంటి అని మనం చూసినట్టయితే మీకు అందరికి కూడా తెలుసు. బేసిక్ సబ్జెక్ట్స్ తెలుగు, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ ఇవన్నీ కూడా మీకు మన టెస్ట్ చేసుకుంటూ టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. వై టీచింగ్ యాప్టిట్యూడ్ అంటే, మరి రేపు పొద్దున డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేయాలంటే మీలో టీచర్ లక్షణాలు ఉన్నాయా? ఆ వృత్తి పట్ల మీకు మంచి అంటే దృష్టి ఉందా? లేకపోతే మీరు మోటివేట్ అయ్యి ఉన్నారా? లేదా ఇంట్రెస్ట్. యాప్టిట్యూడ్ అంటే ఇంట్రెస్ట్. సో, దానికి సంబంధించి టెస్టింగ్ జరుగుతుంది. దాన్నే మనం ఏమంటాం? టీచింగ్ యాప్టిట్యూడ్ అంటాం. సో, మీకు 10 మార్కులు 10 మార్కులున్నాయి. దాంట్లో జనరల్ నాలెడ్జ్ 5 మార్కులు నిన్న చెప్పడం జరిగింది. ఇంకా 5 మార్కులు టీచింగ్ యాప్టిట్యూడ్. మరి దీంట్లో ఎలాంటి క్వెషన్స్ వస్తాయన్నది కూడా చాలా సంశయం ఉంటుంది. అభ్యర్థులకు మరి ఏం చదవాలన్నది కూడా ఒక డౌట్ ఉంటుంది. యాక్చువల్‌గా ఏం చదవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే టీచింగ్ యాప్టిట్యూడ్ అన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైతే ఆ క్వెషన్ చూస్తారో పైన స్టేట్మెంట్, కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో మీ ఒక క్వెషన్ మీకు ఇంతకుముందు నేను చాలా సార్లు అన్నాను. ఉపాధ్యాయులు కావాలంటే మీ ఇష్టంతో జాయిన్ అయ్యారా లేదా అని టెస్ట్ చేయడానికి ఏమి అడిగారంటే, విద్యార్థి డీఎల్ఎడ్ కోర్స్ జాయిన్ కావడానికి కారణం ఏ. తల్లిదండ్రుల ఒక ఒత్తిడి, రెండోది ఆర్థిక అవసరాలు, మూడోది ఉద్యోగ అన్వేషణ, నాలుగోది మీకు అభిరుచి. చూసారా ఈ 4 క్వెషన్లు ఏమన్నాము? ఉపాధ్యాయ వృత్తి లేదా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎంచుకోవడానికి విద్యార్థికి ఏ కారణమై ఉండొచ్చు? ఏమంటున్నాం? తల్లిదండ్రుల ఒత్తిడి కావచ్చు, రెండోది ఆర్థిక పరిస్థితి కావచ్చు, మూడోది ఉద్యోగం కావచ్చు, లేదా నాలుగోది అభిరుచి. సో, ఈ 4 ఏది ఉండొచ్చు? మీకందరికి తెలుసు. ఒక్కొక్కసారి ఒత్తిడి ఉండొచ్చు, ఒక్కొక్కసారి మన ఉద్యోగం ఉండొచ్చు. కానీ మనం ఎగ్జామినేషన్‌లో ఏం రాయాల్సొస్తది? ఆన్సర్ అభిరుచి అని రాస్తాం. అంటే నాకు టీచింగ్ పట్ల ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇలాంటి క్వెషన్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అదే విధంగా పాఠశాలలో వసతులు కావచ్చు, రకరకాల పాఠశాలలు ఎలా ఉంటాయి, రైట్? లేదా పిల్లలు క్లాస్ రూమ్‌లో అల్లరి చేసినప్పుడు అని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కింద దండించొచ్చు, దండించడం దండించవచ్చు, దండించరాదు, రైట్? పిల్లలకి ఆట వస్తువులు ఇవ్వడం. 2, 3, 4 ఆప్షన్స్ వస్తాయి. క్లాస్ రూమ్‌లో మన పిల్లల్ని దండించొచ్చా? దండించరాదు. మరి పిల్లలకి ఏం చేయాలి మనం? సంజాయించి చెప్పాల్సి ఉంటుంది. సో, అదే విధంగా పిల్లలకు తరగతి గదిలో ఉపాధ్యాయులు ఈ విధంగా నేర్పుతాడు. డాష్. ఒకటి పాఠ్య పుస్తకం చూసి, రెండోది ఆట పాటలతో, మూడోది బోర్డు మీద, ఇంకోటి నాలుగోది ఏదో చెప్పినాం. ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లలకు ఆట పాటలతో నేర్పుతారు. రైట్? అదే విధంగా మనం తీసుకున్నట్టే ఈ విద్యా విధానము ఈ విధంగా ఉంటుంది. ఉపాధ్యాయ కేంద్రీకృత, విద్యార్థి కేంద్రీకృత, సబ్జెక్ట్ కేంద్రీకృత అన్నప్పుడు ఏమవుతుందంటే, మనం ఉపాధ్యాయ విద్యలో అంటే విద్యార్థులకు ఎప్పుడైతే విద్య నేర్పుతామో, విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని మనం విద్య నేర్పుతాం. సో, చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ అంటాం. సో, ఇలాంటి ప్రశ్నలు మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేదా బహుళ తరగతి అంటే ఆహ్, లార్జ్ క్లాస్ రూమ్స్. అంటే క్లాస్ రూమ్‌లో చాలా స్ట్రెంత్ ఉందనుకోండి. ఏ విధంగా పాఠం చెప్తాము? ఏ విధంగా కంట్రోల్ చేస్తాము? అన్న దాని మీద కూడా ప్రశ్నలు రావచ్చు. అంటే మనం చాలా మంది ఉన్నారనుకోండి. ఏం చేయాలి? గ్రూపులుగా డివైడ్ చేయాలి. కదా! ఒక 40 మంది ఉన్నారనుకోండి. 40 మందిని 8 గ్రూపులుగా, 5 ఒక గ్రూప్ చేసి టాస్క్ ఇవ్వాలి. కదా! ఇలాంటి అంశాల పట్ల మనకు క్వెషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. రైట్? పిల్లల్ని పిల్లలకు ఉపాధ్యాయులు విద్య డాష్ కోసం బోధిస్తారు. ఏ పరీక్షల కోసం, బి మార్కుల కోసం, 3 జీవితంలో పై పైకి ఎదగడానికి అన్నప్పుడు ఏమవుతుంది? మార్కుల కోసం అని అనుకుంటామా? పరీక్షల కోసం అనుకుంటామా? లేదా తల్లిదండ్రుల కోసం అనుకుంటామా? లేదు. ఇక్కడ ఏమంటున్నామంటే పిల్లలు జీవితంలో సొసైటీని ఎదుర్కోవడానికి. సో, ఇలాంటి క్వెషన్స్ మన టీచింగ్ యాప్టిట్యూడ్‌లో వస్తాయి. సో, మరి టీచింగ్ యాప్టిట్యూడ్ క్వెషన్స్ చేసేటప్పుడు ఈ 5 క్వెషన్లు కూడా మీరు సింపుల్‌గా కొద్దిగా ఆలోచన చేసినట్టయితే
యూ కెన్ గెట్ త్రూ దట్ 5 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అనొచ్చు సార్ ఏ బుక్‌లో ఉంది, ఆ బుక్‌లో ఉంది అని. ఓకే. డోంట్ వర్రీ అబౌట్ థాట్ వన్. ఓకే. మీకు ఒకవేళ ఏదన్నా దీని మీద అవగాహన కలగాలి అంటే తెలుగు అకాడమీ నుంచి విద్యా దృక్పథాలు అనే పుస్తకం ఉంది. దాని నుండైనా చదవచ్చు. లేదా ఏదైనా గైడ్ మనం మార్కెట్‌లో ఉందో దాన్ని చూసినైనా చదువుకున్నట్టయితే మనం ఆన్సర్ చేయొచ్చు. సో, మనం పాత పేపర్స్ చూస్తున్నట్టయితే ఇప్పుడు నేను వేసిన ప్రశ్నలు లాంటి క్వెషన్స్ రావచ్చు. పూర్తిగా క్లాస్ రూమ్‌లో మీరు ఉపాధ్యాయుడిగా ఎలా బోధన చేయగలుగుతారు? ఎలా పిల్లలతో ఉంటారు? సమస్య సాధన ఎలా చేస్తారు? బడిని ఎలా నడుపుతారు? అన్నది మీకు అవగాహన ఉందా? లేదా? అంటే మీకు ఇంట్రెస్ట్ ఉందా? లేదా? తెలుసుకోవడానికే టీచింగ్ యాప్టిట్యూడ్ టెస్ట్. యాప్టిట్యూడ్ అంటే మనం ఏమంటామంటే ఇంట్రెస్ట్. సో, మరి ఈ 5 మార్కులు మీకు రావాలి అంటే మరి మీరు పరీక్ష రాసేటప్పుడు అయితే మొదట మీరు ఫ్రెష్‌గా ఉంటారు కాబట్టి వెళ్ళగానే ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఫస్ట్ జనరల్ నాలెడ్జ్ 5 తర్వాత టీచింగ్ యాప్టిట్యూడ్ 5 ఉంటాయి. ఈ 5 అప్పుడే చేయండి. ఎందుకంటే ఫ్రెష్‌గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆలోచన మంచిగా ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైన్స్ స్టూడెంట్ ఉండి మ్యాథ్స్ చేశారనుకోండి. మ్యాథ్స్ రాకపోయేసరికి మీకు డిఫికల్ట్ అనిపించేసరికి ఈ టీచింగ్ యాప్టిట్యూడ్‌లో కూడా దెబ్బతింటాం. సో, మీరు ఎగ్జామ్ పోగానే జనరల్ నాలెడ్జ్ యాస్ వెల్ యాస్ టీచింగ్ యాప్టిట్యూడ్. టీచింగ్ యాప్టిట్యూడ్ 5 ముందు చేయండి. ఎందుకంటే క్వెషన్‌లో ఎక్కడ కూడా ఆన్సర్ అంటే మరి ఏదో బుక్‌లోకెళ్ళి అవసరం లేదు. మీరు ఆలోచించి పెట్టాల్సొస్తది. కాబట్టి టీచింగ్ యాప్టిట్యూడ్ చదివేటప్పుడు టీచింగ్ యాప్టిట్యూడ్ ఎగ్జామ్‌లో టీచింగ్ యాప్టిట్యూడ్ అటెంప్ట్ చేసేటప్పుడు కొద్దిగా కూల్‌గా, ఆలోచనగా చేయండి. తద్వారా మీకు 5కు 5 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఈ 5 మార్క్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ర్యాంక్ డిసైడ్ చేయడంలో. ఏ విధంగా అయితే లాస్ట్ డే నేను జనరల్ నాలెడ్జ్ గురించి చెప్పానో, అదేవిధంగా టీచింగ్ యాప్టిట్యూడ్ మీద కూడా కాన్సంట్రేట్ చేయండి. 5 మార్కులు జీకే, 5 మార్కులు టీచింగ్ యాప్టిట్యూడ్. 10 మార్కులు మీరు ర్యాంక్ డిసైడ్ చేయడంలో ఒక ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి ఈ ఈ దీని మీద కాన్సంట్రేట్ చేయండి. ఎందుకంటే ఇంటర్మీడియేట్‌లో మీరు కొందరు బైపీసీ ఉంటారు, కొందరు ఎంపీసీ ఉంటారు. సో, మార్క్స్ వేరీ అవుతాయి. కానీ టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ 10 మార్కులు మీరు కొట్టిందంటే మీరు ర్యాంక్‌లో ముందుంటారు. సో, హోప్ థట్ ఈ టెక్నిక్ మీరు ఫాలో అయ్యి రేపు పొద్దున జరిగే మే 21, 22 ఎగ్జామ్‌లో సక్సెస్‌ఫుల్ అవుతారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ కోలా. బాయ్.